ఈసీకి ఫిర్యాదులు చేసి పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ విమర్శించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందకుండా చేయటం దారుణమన్నారు. కూటమికి ఓటు ద్వారా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారంటున్న అవంతి శ్రీనివాస్తో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పేదలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు రాకుండా పార్టీలన్నీ కూడా మరోసారి ఈసీకి లెటర్ రాసేసి పేదలకు అందాల్సినటువంటి సబ్సిడీలు కానీ, చేయూత కానీ, ఆసరా విషయంలో కానీ, ఎస్పెషల్గా కిందటి ఏడాది తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ మోకాలడ్డేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మనతో పాటుగా భీమిలి నియోజకవర్గ అభ్యర్థి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది ఒక ప్రక్రియ. ఎలక్షన్లు ఉన్నాయి కదా అని భోజనం చేయడం మానేట్లేదు కదా, పడుకోవడం మానేట్లేదు కదా, మనం ప్రయాణం చేయడం మానేట్లేదు కదా. కొన్ని న్యాచురల్గా జరుగుతున్నారు. ఎందుకని ఇప్పుడు ఈ బేసిక్ కమ్యూనిటీస్ ఉన్నాయి, లేదా రెగ్యులర్గా పేమెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా జరగకుండా అడ్డుకుంటాం ఎంతవరకు కరెక్ట్ అనేది చంద్రబాబు ఆలోచించాలి. ఆయనకి ఎందుకంటే కూటమి కట్టాడు, కుట్రలు చేశాడు, జగన్ గారు గెలుస్తున్నారు, చంద్రబాబు ఓడిపోతున్నాడు. కాబట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ తోటి ఏం మాట్లాడితే అర్థం కావట్లేదు. మొన్నేమో చంపేయాలంటాడు, కుట్టేయాలంటాడు, నోరు తెరిస్తే మళ్ళీ ఆ వయసులో ఆయన అనగొండ మాటలు బూతులు మాట్లాడుతున్నాడు. అవన్నీ మరి ఆయన ఎందుకు అంటే మనకు ప్రజలు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలు పెన్షన్ ఇస్తానంటే ఆ పెన్షన్ ఇవ్వద్దు అంటాడు వాలంటీర్స్ని. ఈ రకంగా ఆయన అసలు మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలి. వన్ సైడెడ్గా అధికారులు మనస్థైర్యం దెబ్బతినే విధంగా అధికారులు మార్చాలంటాడు. తర్వాత ఆ కింద నాయకులేమో బెదిరించటం, మేము జూన్ 4th వస్తున్నాం, మేము ఎందుకు చూస్తాం అని ప్రజలను బెదిరించటం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఎవరు తమ కోసం పనిచేస్తే ఎవరు తమ కోసం పనిచేయట్లేదు అనేది ఆలోచించి ఓటు ద్వారా మరి ఆయన బుద్ధి చెప్పాలని. ఆయన ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని కూటములు కట్టినా జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. మొత్తం మన వచ్చిన సీట్ల కంటే ఎక్కువ వస్తాయి. ల్యాండ్ టైటింగ్లు అనేది దాంతో పెట్టుకొని పూర్తిగా భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ దగ్గర కూడా, మీ కాన్ఫరెన్స్ కూడా చాలామంది రైతులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం భరోసా ఇస్తున్నారు సార్? ఇప్పుడు వాళ్ళు చెప్పేది చాలా దుష్ప్రచారం, వాళ్ళు చెప్పేది అవాస్తవాలు. అసలు బినామీ పేర్లు పెట్టి భూములు దోచుకున్న అమరావతి ఎవరండి? జగన్ గారు, చంద్రబాబు. అసలు చంద్రబాబు గారికి నైజం అది. ఆయన అలా చేస్తారు కాబట్టి బినామీ పేర్లు పెట్టి భూములు అన్నీ అలాగే జగన్ గారు చేస్తారనమాట. పొరపాటు. ఎప్పుడు కూడా రైతులకు మేలు చేసే ప్రయోజనం చేస్తాడు కానీ జగన్ గారు ఎప్పుడు రైతులు నష్టం చేసే చేయడు. రైతులను మోసం చేస్తూ, మహిళలను మోసం చేస్తున్నటువంటి చంద్రబాబుకు ఖచ్చితంగా ఓటుతోనే బుద్ధి చెప్తారని చెప్పేసి అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రాజ్ కుమార్, సాక్షి టీవీ, భీమిలి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.